హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం ఇడ్లీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. సో ముందుగా ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటాం కదా, వాటిని ఇలా ఒక్కొక్క ఇడ్లీని ఇలా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అలా ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి. సో ఈ ఇడ్లీ ఒకవేళ టిఫిన్కి ఇడ్లీలు చేసుకున్నా మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ఈవినింగ్ స్నాక్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూడండి, ఇలా అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ ఇడ్లీలకు సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కారం పొడి కొద్దిగా, జీలకర్ర పొడి, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కొద్దిగా వేసుకొని కొద్దిగా పెరుగు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గంట బియ్యం పిండి కూడా వేసుకోండి. తర్వాత వీటన్నిటిని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి. ఎక్కువగా ప్రెస్ చేయకండి, ముద్ద ముద్ద అయిపోతాయి, ఇడ్లీలు మెత్తగా ఉంటాయి కదా. సో జస్ట్ కోటింగ్ లాగా ఇలా అప్లై చేసేలాగా లైట్గా మసాజ్ ఇవ్వండి అంతే. ఎక్కువ చేస్తే ముద్ద ముద్ద అయిపోతాయి, ఇడ్లీలు పీసెస్ లాగా ఉండవు. సో ఇలా లైట్గా అప్లై చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఇడ్లీ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేయండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, అన్ని ఇడ్లీలు ఇలా పీసెస్ అన్నీ ఇలా వేసి బాగా లైట్ గోల్డ్ కలర్, రెండు వైపులా బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని ఇడ్లీ రెసిపీస్ పెట్టానండి. ఇడ్లీ మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా చేసుకుంటే బాగుంటుందని ఆల్రెడీ 2 రెసిపీస్ పెట్టాను. చూడకపోతే వెళ్ళి చూడండి, అవి కూడా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట, మంచూరియన్ టైప్. సో ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు కలర్ వచ్చాయి కదా, సో ఇప్పుడు వీటినన్నిటిని డిష్ అవుట్ చేయండి. అలా మిగతా ఇడ్లీ పీసెస్ అన్నీ కూడా వేసి పెట్టుకోండి. ఇప్పుడు మంచూరియన్ ప్రిపేర్ చేసుకుందాము. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు చాలా లైట్గా వేసుకోండి, ఆల్రెడీ మనం ఇడ్లీ ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా, సో అందుకని కొద్దిగా వేసుకోండి. కారం కూడా కొద్దిగా వేసుకోండి, స్పైసీనెస్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్, ఒక గంట అంత వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాము. సో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. ఇది కొద్దిగా బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇడ్లీలు వేయండి. ఇందాక వేయించుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా, అది వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇడ్లీలు తీసి పక్కన పెట్టింటాం కదా, చల్లగా ఉంటాయి. సో అవి మరి వేడిగా అయ్యేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే. మన టేస్ట్ అయినా ఇడ్లీ మంచూరియా